ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానములో గడుపుట కొరకై, ప్రభువును సేవించుట కొరకు, ఆయన మహిమపరచుట కొరకు, ఆయన పరిశుద్ధమైన లేఖనమును ధ్యానించుట కొరకై ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, దయచేసి కొద్ది సమయము ఈ ఉదయకాలము ప్రభువుతో మీరు గడపవలసిందిగా, ప్రభు యొక్క సన్నిధానములో మీరు కూర్చుండవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాము. త్వరగా మీ పనులు ముగించుకొని ప్రభు సన్నిధికి చేరి రావలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ప్రార్థన. ఈ పరిచర్యను ప్రార్థన పూర్వకంగా ఆరంభించుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా జీవితంలో మరొకమైన నూతనమైన దినాన్ని చూడగలిగే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల పరిచర్యను మీరు దీవించండి. పరిశుద్ధులు, నీ యొక్క రక్తము చేత కడగబడిన వారు, నీ జనాంగమైనట్టి ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం పరిశుద్ధ దేవుడు అయిన నిన్నును, రాజులకు రాజువైన నిన్నును, ప్రభువులకు ప్రభువు అయిన నిన్నును ఆత్మతో సత్యముతో సేవించుట కొరకు, ఆరాధించుట కొరకు నీ పాదాల దగ్గర మా ప్రార్థనా మనవులు తీసుకొని రాగలుగుటకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఎవరైనా నిర్లక్ష్యము, అలక్ష్యము జాగుతూ ఉంటే వారితో మీరు మాట్లాడండి. ప్రభు, చలికి ఉదయాన్నే లేవలేని స్థితిలో ఎవరైనా ఉంటే వారిని ముట్టుము, దర్శించుము. ప్రభు, నిన్ను గూర్చినట్టు ఆశ వారిలో పుట్టించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రియతండ్రి, దేవా, పరిశుద్ధమైన నీ మాటల చేత మమ్మలను దర్శించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లారా, ఈ ఉదయకాల సమయంలో మన కొరకే ఇవ్వబడిన వాగ్దానాన్ని మనం చదువుకుంటాము. చూడండి, యెషయా గ్రంథము ఈరోజు మన కొరకై హెబ్రోన్ క్యాలెండర్లో నుండి ఇవ్వబడిన మాటను మనము చదువుకుంటాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుంటాము. సొమ్మచిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఇక్కడ మనం చూసినట్లయితే బలము, రెండవదిగా బలాభివృద్ధి అనే రెండు మాటలను మనం చదువుతూ వచ్చినాం. బలము ఎవరికి అంటే సొమ్మచిల్లిన వారికి బలము. బలాభివృద్ధి ఎవరికి అంటే శక్తిహీనులకు బలాభివృద్ధి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సొమ్మచీలిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. ఆయనే అంటే దేవుడే. మన భాషలో చెప్పాలంటే ప్రభు అయినటి యేసుక్రీస్తు వారే. ప్రియమైన వారలారా, సొమ్మచిల్లిన పరిస్థితి అనేది మనం ఎరుగుదాము. సొమ్మచీలుట అంటే ఎంతో బలహీనులం అవటం, శక్తిహీనులం అవటం, మన స్పర్శ మనము కోల్పోవటం, మన సృహ మనం కోల్పోవటం, దీన్నే సొమ్మచిల్లుట అంటాము. ప్రియమైన వారులారా, ఆత్మీయ జీవితంలో
సొమ్మచిల్లిన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? నీవు ఆత్మీయ జీవితములో అలసిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో, ఏమి తోచని పరిస్థితుల్లో, ఏమి చెయ్యాలో మరి తెలియని పరిస్థితుల్లో, ఎటు చూచినా చీకటి అనుభవాలతో, కష్ట దుఃఖములతో, భారమైన జీవితముతో కొనసాగుతుంటున్నావా? ఇటువంటి సొమ్మచిల్లిన పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితుల్లో, అడుగు ముందుకేయలేని స్థితిలో, ముందుకు సాగలేని స్థితిలో నీ జీవితం ఉంటుందా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి గొప్ప మరి జవాబు, గొప్ప సహాయం, గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏంటిది అదంటే, సొమ్మచీలిన స్థితిలో సొమ్మచీలిన వారిగా ఉన్నవారికి దేవుడు బలమిచ్చేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన బలవంతుడని నువ్వు గుర్తెరుగు. బలమిచ్చువాడు దేవుడే. ఆయన దగ్గర బలమున్నది. ఆయన బలము అది ఎంతో గొప్పది. నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తము చేయగలను అని భక్తుడు అంటూ వస్తూ వచ్చాడు. దావీదు చక్కని మాట పలుకుతూ వచ్చినాడు. ఏమిటంటే, మరి యెహోవా నా బలమా అంటూ వచ్చినాడు. ప్రియులారా, నీ జీవితంలో సొమ్మచీలినావా? అనేకులనే మాటలను బట్టి, అనేకులు చేసే కీడులను బట్టి, అనేకులు నీ మేలుకు ప్రతిగా వారు చేసే నష్టాన్ని బట్టి సొమ్మచీలిన పరిస్థితుల్లో పడిపోయినావా? అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు కృపనిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. రెండవ మాట రాయబడుతూ వచ్చింది, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఒకవేళ శక్తిహీనుడు అయినావా, శక్తిహీనురాలుగా అయిపోయినావా, వాక్యం చదవలేక, ప్రార్థనలో గడపలేక, ప్రభు వాగ్దానాల మీద విశ్వాసం ఉంచలేక శక్తిహీనురాలుగా అయిపోయినావా? లేకుంటే నీకున్న పరిస్థితులను బట్టి ప్రార్థనలో ఎక్కువ గడపలేకపోతుంటున్నావా? ఈ కారణాలను బట్టి నువ్వు శక్తిహీనుడుగా అయినావా? అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు వైపు చూడు. ఆయన నీకు బలాభివృద్ధి కలగజేస్తాడంట. నువ్వు శక్తిహీనుడు అని తలంచబాకు. ప్రభు వైపు చూస్తే శక్తిహీనుడు అయిన నిన్నును బలాభివృద్ధిలోకి దేవుడు తీసుకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు ఎంత గొప్పవాడు. ఈ ఉదయకాలము ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తుంటున్నాడు. సొమ్మచిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. నీ స్థితి కొద్దిగా ఉన్నదా? లేకుంటే నీ స్థితి అల్పంగా స్వల్పంగా ఉన్నదా? అధైర్యపడవద్దు, దిగులు చెందవద్దు. ప్రభు వైపు చూడు. నీ శక్తిని గొప్ప చేస్తాడు. నీకున్న బలాన్ని అధికము చేస్తాడు. నిన్ను దేవుడు తన పరిపూర్ణమైన పునరుద్ధాన శక్తితో ఆయన నింపేవాడుగా ఉంచున్నాడు. ప్రియులారా, ఇదే శక్తిని, ఇదే బలాన్ని దేవుడు అబ్రహాములో కుమ్మరించినాడు. అబ్రహాముకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ వృద్ధ వయస్సులో ఇస్సాకును ఆయన కలిగి ఉంటూ వచ్చినాడు. శారా
ఇస్సాకు జన్మనిస్తూ వచ్చింది. కారణం, ఈ యొక్క దేవుని యొక్క శక్తిహీనులైన దేహములోకి కుమ్మరించుట ద్వారా బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు బలహీనులైన దేహములో ఈ బలాన్ని కుమ్మరించుట ద్వారా వారు నూతన బలాన్ని పొందుతూ వచ్చినారు. అదే బలాన్ని మోషే, యెహోషువ, కాలేబులు కలిగి ఉంటూ వచ్చినారు. వాళ్ళ యొక్క కాళ్ళు బలహీనము కాలేదు, వారి యొక్క కనులు మందగించలేదు. అబ్రహాములో దేవుడు ఏదైతే తన పునరుద్ధాన శక్తిని కుమ్మరించినాడో, మోషేలో కూడా దేవుడు అదే తన పునరుద్ధాన శక్తిని కుమ్మరించినాడు. యెహోషువలో దేవుడు అదే తన పునరుద్ధాన బలాన్ని కుమ్మరించినాడు. మనం చూస్తే ఏలియా అలసిపోయిన వాడై ఉన్న పరిస్థితుల్లో, బదరి వృక్షము కింద తను పరిండున్న పరిస్థితుల్లో దేవుని దూత వచ్చి ఏలియాని తట్టి లేపి తన పునరుద్ధాన బలాన్ని అక్కడ ఏలియాకు అనుగ్రహించడం ద్వారా 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చిన ఎంత ఆశ్చర్యకరమైన విషయం. శిష్యులు ఆత్మీయంగా బలహీనులైపోయినారు, అలసిపోయినారు. రాత్రంతా సముద్రం మీద ప్రయాసపడ్డారు, ఒక్క చేప పడలేదు. అటువంటి అలసిపోయి సొలసిపోయి బలహీనమైన స్థితిలో ఉన్నారు శిష్యులు. ఆత్మీయంగా బలహీనులైనారు, శరీర రీతిగా బలహీనులైనారు. నిరీక్షణ లేదు, ధైర్యం లేదు, విశ్వాసం లేదు. ఏమాత్రం వారికి సంతోషకరమైన పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమైనాడు. పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏమైనా ఆహారం ఉన్నదా అని అడిగినాడు. అప్పటికే అలసిపోయినారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, వాళ్ళ దగ్గర ఆహారం ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి యొక్క ఆకలి తీర్చినాడు, అలసిన వారిని బలపరిచినాడు, సొమ్మచీలిన వారిని బలపరిచినాడు, బలాభివృద్ధినిచ్చినాడు. ఎప్పుడైతే వారు ఆ ఆహారాన్ని భుజించినారో, యేసే క్రీస్తు, యేసే నిజమైన దేవుడని లోకమంతటా సాక్ష్యం ఇచ్చటానికి బయలుదేరుతూ వచ్చినారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, శ్రమలు వచ్చినా, మరణం వచ్చినా వెనుదిరగలేదు. దేవుని బలం అలాంటిది. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ బలాన్ని కోరుకో. నీ మీద దాడి చేస్తున్న శ్రమ ఎలాంటిదైనప్పటికీ, నీ మీద దాడి చేస్తున్న వ్యక్తి ఎలాంటి వారైనప్పటికీ, నిన్ను కృంగ చెయ్యాలని, నిన్ను బలహీనపరచాలని వెంటాడుతున్న శత్రు కార్యములు ఎలాంటివైనప్పటికీ కూడా దేవుని యొక్క పునరుద్ధాన శక్తి కింద ఏది కూడా పనిచేయదు. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని కోరుకో. శత్రు కార్యాలన్నీ, ప్రతి విధమైన లోకములో ఉన్న ప్రతి విధమైన నీకు అడ్డున్న క్రియలన్నీ ఓడిపోయేవిగా ఉంటాయి. కనుక ఈ ఉదయకాలం దేవుడిని గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు సన్నిధిలో కనిపెట్టు. బలమిచ్చువాడు ఆయనే, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే, బలహీనులైన వారిని బలపరచువాడు ఆయనే. బలహీనమైన కాళ్ళను చేతులను బలపరిచిన దేవుడు. ప్రియులారా, శృంగారమైన దేవాలయం దగ్గర లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని లేపినాడు, తన శీల మండలంలోను బలపరిచినాడు, గంతులేసే వ్యక్తిగా చేసినాడు, దేవుని స్తుతించే వ్యక్తిగా చేసినాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. దేవుడు ఈ ఉదయకాలం నిన్ను కూడా తన పునరుద్ధాన బలంతో నింపుతాడు. ప్రభు వైపు చూద్దాం. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవుడా, ఈ ఉదయకాల సమయంలో
ఎందరైతే బలహీనులైన వారుగా ఉంటున్నారు, ఎందరైతే సొమ్మచీలిన వారుగా ఉంటున్నారో వారందరిని బలపరుచుము. వారందరికీ నీ నూతన బలాన్ని కుమ్మరించుము. అబ్రహాముకిచ్చిన నీ పునరుద్ధాన ఫలం, మోషేలో కుమ్మరించిన నీ పునరుద్ధాన శక్తి, యెహోషువకు అనుగ్రహించిన నీ యొక్క మహిమా బలం, దావీదుకు మీరు అనుగ్రహించినట్టు పరసంబంధమైన నీ శక్తి, ఏలియాకు అనుగ్రహించిన జీవాహారముతో కూడిన బలం, శిశువులకు అనుగ్రహించినట్టు సిలువలో పునరుజ్జీవముతో కూడిన పునరుద్ధాన బలాన్ని ఈనాడు మాకు దయచేయము ప్రభువా. ఈ వాక్యం వింటున్నవారు, నీ సన్నిధిలో సమయం గడుపుచున్నవారు, నీతో సహవాసం చేస్తున్నట్టు వారు ఈ ఉదయకాలం ప్రభా, ఈ సమయంలో ప్రభా నాయనా నీ మాటలు వింటున్న వారికి ప్రభా నీ బలాన్ని దయచేయం, నీ శక్తి దయచేయం. వారు ఏ స్థితిలో సొమ్మచీలిపోయినారు, దేన్ని బట్టి సొమ్మచీలిపోయినారు, ఏ స్థితిలో బలహీనులైనారు, దేన్ని బట్టి బలహీనులైనారు, ఆ విషయంలో ప్రభా నీ నూతన బలము దయచేయము తండ్రి, నీ నూతన శక్తి దయచేయము నాయన. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం. ఈ దినమంతటి కొరకు నీ కృపా సహాయాన్ని కోరుకొనొచ్చు, నీ సిలువ రక్తాన్ని ప్రభా కోరుకొనొచ్చు. ఈ పరిచర్యని దీవించు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు, నూతన పరచమని, నీ మహిమతో నింపమని, నీ హస్తాన్ని తోడుగా ఉంచమని, నీ దీవెన కోరుకొనొచ్చు. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.